హాయ్ అండి, నేను వల్లిని. మసాలా మసూర్ దాల్ రెస్టారెంట్ స్టైల్ దాల్ తడకా రెసిపీని ఇలా చేశారంటే రైస్ చపాతీ పుల్కాలోకి సూపర్ ఉంటుందండి. మరి చాలా సింపుల్గా రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి, 2 చెంచాల ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసి 1 ఇంచు అల్లం సన్నటి తరుగు, 4 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కరివేపాకు కూడా వేసుకుని వేయించండి. అరకప్పు సన్నటి ఉల్లి తరుగు కూడా వేసి ఉల్లిపాయలను కూడా మెత్తగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరొక అరకప్పు టమాటా తరుగును కూడా వేసి టమాటాలు కూడా మగ్గేంత వరకు వేయించుకోవాలి. నేను 1 కప్పు ఎర్రకంది పప్పును తీసుకుని 2-3 సార్లు బాగా కడిగి వాటర్ స్ట్రెయిన్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గాయి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1/2 స్పూన్ కారం వేసి మరొకసారి బాగా కలపండి. వేడివేడి అన్నంలో ఈ దాల్ తడకా కలుపుకొని మధ్య మధ్యలో అప్పడాలను నంచుకుని తింటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కందిపప్పును కూడా వేసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మసాలా దాల్ తడకా పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుందండి. పప్పుని మరీ మెత్తగా ఉడికించకండి. కొంచెం పప్పులాగా, కొంచెం బద్దలాగా కనపడేలాగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని పోపు పెట్టడం కోసం మూకుడులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి చిటపట్లాడించి 1 ఎండుమిర్చి, ఆవాలు చిట్లే వరకు ఫ్రై చేసుకోవాలండి. 1/2 స్పూన్ ఇంగువ తప్పనిసరిగా వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, మరొక 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసి మరి కొంచెం కొత్తిమీర వేసేసి ఈ పోపుని దాల్ తడకాలోకి వేసేసుకోవడమే. ఇది మరీ స్పైసీగా అనిపిస్తే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. పిల్లలకి మరీ కారంగా అనిపిస్తే మరి కొంచెం నెయ్యి తగిలించండి. సూపర్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ మసాలా మసూర్ దాల్ రెడీ. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.